ఇది వినండి. ఒక చిన్న ఏఐ స్టార్టప్ కంపెనీ $1 ట్రిలియన్ లో ఆపరేట్ చేసే కంపెనీని రాత్రికి రాత్రి మూతపడే స్టేజ్ కి తెచ్చింది అంటే నమ్ముతారా? ఎవ్వరు నమ్మరు. ఎందుకంటే $1 ట్రిలియన్ కంపెనీని బీట్ చేయడం అనేది ఇంకో $1 ట్రిలియన్ కంపెనీతోనే పాసిబుల్ అవుతుంది. కానీ డీప్ సీక్ ఏఐ అనే చైనీస్ స్టార్టప్ కంపెనీ జనవరి 27న 1 కాదు 2 కాదు ఒకేసారి యుఎస్ఏలోని సిలికాన్ వ్యాలీలో ఉన్న అన్ని టెక్ కంపెనీస్ కి ప్యాంట్ తడిపించింది. ఇలా ఒక్కసారిగా ఐటీ జైంట్స్ కింగ్స్ అని వింటున్న ఎన్విడియా, ఓపెన్ ఏఐ, డెల్, టెస్లా, గూగుల్, ఆఖరికి మైక్రోసాఫ్ట్ కంపెనీ కూడా నష్టాల్లోకి వెళ్ళాయి. వీళ్ళు చరిత్రలో ఎప్పుడు చూడనంత నష్టాల్ని ఆ రోజు చూశారు. అది కూడా 100 కోట్లు 500 కోట్లు నష్టం కాదు, ఏకంగా యుఎస్ఏ ఐటీ స్టాక్ మార్కెట్ షేక్ అయ్యేంతలా ఆ కంపెనీస్ నష్టపోయాయి. ఏ కంపెనీ ఎంత నష్టపోయాయో స్క్రీన్ మీద మీరు చూడొచ్చు. అమెరికాలోని సిలికాన్ వ్యాలీకి ఇంత నష్టాలు తెప్పించిన ఆ చైనీస్ డీప్ సీక్ గురించి, వాటి ఫీచర్స్ గురించి చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. డీప్ సీక్ అప్లికేషన్ మేజర్గా ఏఐ అడ్వాన్స్మెంట్స్, సెర్చ్ ఇంజిన్, ఇంకా ఏఐ టూల్స్ కోసం యూజ్ అవుతుంది. సేమ్ చాట్జీపీటీ లాగానే ఉండి చాట్జీపీటీకి కాపీనే అని అనేలా వర్క్ అవుతుంది. కానీ డీప్ సీక్ ఏఐ చాట్జీపీటీ కంటే కూడా ఫాస్ట్గా రెస్పాండ్ అయ్యి టెక్స్ట్ రిజల్ట్స్ని చాలా తొందరగా ఇస్తుంది. డీప్ సీక్ కంపెనీ 2023లో స్టార్ట్ అయ్యింది. లియాంగ్ వెన్ఫెంగ్ ఈ కంపెనీకి ఫౌండర్. డీప్ సీక్ని డెవలప్ చేసే జర్నీ అంత ఈజీగా ఉండలేదు. చైనాలో 2022 నుంచే ఆలీబాబా, బైడు లాంటి పెద్ద పెద్ద కంపెనీస్ ఆల్రెడీ ఏఐ మోడల్స్ని డెవలప్ చేయడంలో, వాటిని ట్రైన్ చేయడంలో చాలా బిజీగా ఉన్నాయి. డీప్ సీక్ డైరెక్ట్గా కాంపిటీషన్కి వెళ్ళి ఈ కంపెనీస్ని బీట్ చేయడం చాలా కష్టం. అందుకే లియాంగ్ వెఫెంగ్ ఈ కంపెనీస్ని బీట్ చేయడానికి ఇంకో దారిని ఎంచుకున్నాడు. అదే రీసెర్చ్ అండ్ ట్రైనింగ్ చాట్బాట్స్. లియాన్ వెఫెంగ్ చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీసెర్చ్ సెంటర్ని స్టార్ట్ చేసి ఇన్వెస్టర్స్ కోసం చూశాడు. హైఫ్లయర్ కంపెనీ డీప్ సీక్కి పేరెంట్ కంపెనీ. వీళ్ళు ఆ కంపెనీలో ఏంజల్ ఇన్వెస్టింగ్ చేశారు. ఇలా 2023లో హైఫ్లయర్ కంపెనీ లియాన్ వెన్ఫెంగ్తో కలిసి ఏఐ రీసెర్చ్ సెంటర్ని డెవలప్ చేసి చాట్జీపీటీ, జెమినీ కంటే పవర్ఫుల్ ఏఐ మోడల్స్ని బిల్డ్ చేయగలిగింది. అది కూడా కేవలం $5.5 మిలియన్ టోటల్ ఇన్వెస్ట్మెంట్తోనే ఈ డెవలప్మెంట్ జరిగింది. మీరు అనుకోవచ్చు, ఎంత ఖర్చు అయితే ఏంటి, ఫైనల్ ప్రోడక్ట్ ఇంపార్టెంట్ కదా అని. కానీ ఏఐ మోడల్స్ని ఇనిషియల్ స్టేజ్లో డెవలప్ చేయడం చాలా కష్టం. ఎందుకంటే వాటిని తయారు చేసే ముందు బాగా డిజైన్ చేయాలి, తర్వాత ఆర్కిటెక్చర్ని బిల్డ్ చేయాలి, ఆ తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ చేయాలి. ఇవన్నిటితో పాటు డెవలప్ అయిన ఏఐ మోడల్ని, చాట్బాట్స్ని చాలా టైం పాటు టెస్ట్ చేస్తూ ట్రైన్ చేస్తూ ఉండాలి. ఈ ప్రాసెస్ నేను చెప్పిన దానికంటే చాలా కష్టంతో కూడి ఉంటుంది. సో ఎక్కువ రీసెర్చ్, మ్యాన్ ఫోర్స్, టైం అండ్ ఫైనల్గా ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ కావాల్సి ఉంటుంది. కానీ చాట్జీపీటీ విషయంలో ఓపెన్ ఏఐ CEO శామ్ ఆల్ట్మన్ ముందు నుంచే ఎలాన్ మస్క్, ఏంజల్ ఇన్వెస్టర్స్, అమెరికా డిఫెన్స్ జనరల్స్తో కలిసి $5 to $10 మిలియన్ ఫండ్ని రేస్ చేశారు. ఈ ఇన్వెస్ట్మెంట్ చాట్జీపీటీ ఫస్ట్ టైం లాంచ్ చేసిన ఏఐ బాట్ని చేయడానికి సరిపోయింది. అక్కడ అంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి వాళ్ళు ఫస్ట్ అటెంప్ట్ని ట్రై చేశారు. కానీ డీప్ సీక్ ఏఐ మాత్రం అదే $5.5 మిలియన్ ఫండ్స్తో ప్రెజెంట్ చాట్జీపీటీ 4oని కొన్ని ఆస్పెక్ట్స్లో అవుట్ పర్ఫామ్ చేసే అంత సామర్థ్యాన్ని కలిగి ఉంది. డీప్ సీక్ని చాట్జీపీటీతోనే ఎందుకు కంపేర్ చేయాలి అంటే, పబ్లిక్కి అందుబాటులో ఉన్న ఏఐ రిసోర్సెస్ అన్నిట్లో చాట్జీపీటీ 4o పవర్ఫుల్ ఏఐ మోడల్. అందుకే వరల్డ్ వైడ్గా ఉన్న టెక్ ఎక్స్పర్టీస్ అందరూ సడన్గా లాంచ్ అయిన డీప్ సీక్ ఎబిలిటీస్ని చూసి షాక్ అవుతున్నారు. ఈ డీప్ సీక్ ఏఐని డెవలప్మెంట్ చేసే ప్రాసెస్లో ఈ కంపెనీ ఫౌండర్ సిలికాన్ వ్యాలీలో ఉన్న ఎగ్జిస్టింగ్ టెక్ ఎంప్లాయీస్ యొక్క హెల్ప్ తీసుకోలేదు. జనరల్ కేసెస్లో ఏఐ డెవలప్మెంట్ మీద పట్టు ఉన్న ఐటీ ఎంప్లాయీస్ హెల్ప్ ఉంటేనే ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోడక్ట్ ఏదైనా సక్సెస్ అవ్వగలదు. కానీ డీప్ సీక్ కంపెనీ ఏఐ డెవలప్మెంట్ ప్రాసెస్ని చేంజ్ చేసింది. ఈ ప్రాజెక్ట్లో ఉన్న స్పెషాలిటీ ఇదే. లియాన్ వెన్ఫెంగ్ చైనాలో ఉన్న టెక్ ఎక్స్పర్ట్స్ హెల్ప్తోనే చాట్జీపీటీకి పోటీ ఇచ్చే ప్రోడక్ట్ని తయారు చేశారు. డీప్ సీక్ నిజంగా చాట్జీపీటీతో సమానంగా పర్ఫార్మెన్స్ ఇస్తుందో లేదో అనే డౌట్ మీకుంటే ఈ రిపోర్ట్స్ని ఒకసారి చూడండి. ఆర్టిఫిషియల్ ఎనాలిసిస్ ఏఐ అనే అప్లికేషన్ వరల్డ్ వైడ్గా ఉన్న టాప్ ఏఐ అప్లికేషన్స్ అన్నిటినీ కంపేర్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, లాస్ట్ ఇయర్ ఎండ్కి అంటే 2024 డిసెంబర్కి ద బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చిన ఏఐ ప్రొడక్ట్స్ అన్నిటినీ వీళ్ళు టాప్ టు బాటమ్ అని ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఈ యాన్యువల్ రిపోర్ట్లో చాట్జీపీటీ, జెమినీ, మెటా ఏఐ టాప్ ప్లేసెస్లో ఉన్నాయి. ఈ రిపోర్ట్కి యాక్యురసీ చాలా ఎక్కువగా ఉంటుంది. అదే ఆర్టిఫిషియల్ అనాలిసిస్ ఏఐ అప్లికేషన్ 27th జనవరి అంటే ఈ సోమవారం డీప్ సీక్ని మళ్ళీ అన్ని టాప్ కంపెనీస్తో కంపేర్ చేస్తూ ఒక కంపారిజన్ రిపోర్ట్ని తయారు చేసింది. ఈ రిపోర్ట్ అందరినీ షాక్ అయ్యేలా చేసింది. ఇన్ఫ్యాక్ట్ డీప్ సీక్కి ఇంత క్రేజ్ రావడానికి కూడా ఈ రిపోర్ట్స్ ముఖ్య కారణం.
అంతలా ఈ రిపోర్ట్స్లో ఏముంది అంటే, నెంబర్ 1, అవుట్పుట్ అండ్ యాక్యురసీ టెస్ట్లో ChatGPT 100కి 90 పాయింట్లు వచ్చాయి. అదే DeepSeek AI 89 పాయింట్స్తో ChatGPTకి సమానమైన లెవెల్లో ఉంది. అదే రీజనింగ్ అండ్ నాలెడ్జ్ టెస్ట్లో 91%తో, సైంటిఫిక్ రీజనింగ్ అనాలిసిస్ టెస్ట్లో 70% ర్యాంకింగ్స్తో సెకండ్ పొజిషన్లో ఉంది. ఫస్ట్ పొజిషన్లో ChatGPTయే టాపర్గా నిలిచింది. కానీ కోడింగ్ క్యాపబిలిటీస్ టెస్ట్లో DeepSeek 98% యాక్యురసీని మెయింటైన్ చేస్తూ ChatGPTని కూడా బీట్ చేసింది. కోడింగ్లో ఇలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇచ్చే నెంబర్ 1 ఏఐగా DeepSeek నిలిచింది. ఈ టెస్ట్ అన్ని చోట్ల కరెక్ట్ అని తేలింది. మీకు కోడింగ్ వస్తే పైథాన్, జావా ప్రోగ్రామ్స్ ఇచ్చి సాల్వ్ చేయమని అడగండి. ChatGPT కంటే సెకండ్స్ డిఫరెన్స్లోనే DeepSeek AI ప్రోగ్రామ్ విత్ అవుట్పుట్ని ఇస్తుంది. ఇంకా చాలా రిపోర్ట్స్లో DeepSeek AI ChatGPT న్యూ వర్షన్ అంటే OpenAI పెయిడ్ వర్షన్స్తో కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని తేలింది. ఈ విషయం USAలో బాగా వైరల్ అయింది. DeepSeek పర్ఫార్మెన్స్ స్పీడ్కి ChatGPT యూజర్స్ అందరూ ఫిదా అయ్యారు. ఎస్పెషల్లీ USAలో ఈ ఇన్సిడెంట్ కనిపించింది. ఇంకా ఈ సెన్సేషనల్ AI ఇంపాక్ట్ వల్ల OpenAI CEO శామ్ ఆల్ట్మాన్ నుంచి డొనాల్డ్ ట్రంప్ వరకు అందరూ ఒక్కసారిగా USAలో ఏం జరుగుతుంది అనే ఆలోచనలో పడ్డారు. ఇంకో పక్క OpenAI నుంచి గూగుల్ జెమినీ, ఫేస్బుక్ మెటా, ఎన్విడియా ఇలా అన్ని $1 ట్రిలియన్ కంపెనీస్ స్టాక్ ప్రైజెస్ పడిపోతున్నాయి. మండే ఆఫ్టర్నూన్ నుంచి ఈవినింగ్ గ్యాప్లోనే ఎన్విడియా కంపెనీ $600 బిలియన్ డౌన్ఫాల్ ని చూసింది. ఇలా 1-2 రోజుల్లోనే USA స్టాక్ మార్కెట్ మొత్తం షేక్ అయ్యింది. అమెరికా ఎకనామీ కూడా ఇంపాక్ట్ అయ్యింది అంటే ఇంకా ఏ రేంజ్లో DeepSeek వైరల్ అయ్యిందో ఊహించుకోండి. కానీ ఈ వైరల్ సిచ్యువేషన్లో ఎవ్వరూ ఒకటి గమనించలేదు. DeepSeek AI వల్ల కేవలం 2-3 దేశాలు మాత్రమే నష్టాలు లేదా లాభాలని చూశాయి. ఇంకా ఏ దేశం దీనివల్ల ఇంపాక్ట్ అవ్వలేదు. ఎక్కడ ఐటీ సెక్టర్ క్రాష్ అయ్యే స్టేజ్కి రాలేదు. కేవలం చైనా, USAలో తప్ప. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా, జర్మనీ, యూరోప్లోని కంట్రీస్లో కూడా ఐటీ సెక్టర్స్ ఉన్నాయి. అక్కడ డెవలపర్స్ ఉంటారు. కానీ ఈ కంట్రీస్కి చీమ కుట్టినట్టు కూడా లేదు. అలా ఎందుకు అంటే ఆల్రెడీ మనకు తెలుసు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఈజ్ ద ఫ్యూచర్ టెక్నాలజీ అని. కానీ ఆ న్యూ జెన్ టెక్నాలజీని ఒకే ఒక దేశం కంట్రోల్ చేస్తుంది అంటే నమ్ముతారా? DeepSeek AI రివీల్ చేసిన అతిపెద్ద సీక్రెట్ ఇదే. ఈ న్యూ జనరేషన్ టెక్నాలజీ అంటే ఏకేఏ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మేజర్ రోల్ ప్లే చేసేది అమెరికా ఒక్కటే. అందులోనూ సిలికాన్ వ్యాలీ ఒక్కటే అన్ని AI మోడల్స్ ని డెవలప్ చేస్తుంది. ఇంకా వాటిని ప్రపంచం మొత్తానికి అందుబాటులోకి తెస్తుంది. ఈ సూపర్ పవర్ ని అమెరికా ఎప్పటి నుంచో ఎవ్వరికీ తెలియకుండా దాస్తూ వచ్చింది. కానీ AI మార్కెట్లోకి సడన్ గా DeepSeek AI అనే అప్లికేషన్ ఎంటర్ అయ్యింది. ఎవ్వరు ఊహించినట్లు ఒక్కసారిగా USAలో ఉన్న టాప్ AI బేస్డ్ కంపెనీస్ అన్నిటికీ కాంపిటీషన్ ఇచ్చేంత రేంజ్కి వెళ్ళింది. ఎంతలా కాంపిటీషన్ ఇచ్చింది అంటే ఆఖరికి ఎన్విడియా లాంటి $1 ట్రిలియన్ కంపెనీని కూడా ఎఫెక్ట్ చేసి ఒకే ఒక్క రోజులో సుమారు $600 బిలియన్ మార్కెట్ డౌన్ ని చూసే సిచ్యువేషన్ కి తెచ్చింది. సేమ్ సిచ్యువేషన్ OpenAIతో జరిగింది, గూగుల్ జెమినీతో జరిగింది. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీస్ నష్టాల్లోకి వెళ్ళాయి. ఇలా 1-2 రోజుల్లో $1 బిలియన్ లాస్ వచ్చే అంతలా సునామీని ఈ చైనీస్ స్టార్టప్ కంపెనీ క్రియేట్ చేసింది. ఇలాంటి అటాక్స్ రాబోయే రోజుల్లో మరికొన్నిసార్లు రిపీట్ అయితే అది డైరెక్ట్ గా USA ఎకనామీనే దెబ్బతీసే పరిస్థితికి తేవచ్చు. ఇంకో కాన్స్పిరసీ థియరీ ఏంటి అంటే ఈ DeepSeek అప్లికేషన్ సడన్ గా మార్కెట్ లో సెన్సేషన్ క్రియేట్ చేయడానికి ఒకరి హస్తం ఉంది. దాన్ని ముందుకు నెట్టింది కూడా షీ జిన్పింగ్ గవర్నమెంటే అని థియరీలో ఉంది. ఆల్రెడీ USAలో టిక్టాక్ ని బ్యాన్ చేయాలి అని గొడవలు జరుగుతున్నాయి. ఫ్యూచర్లో టిక్టాక్ లేకున్నా DeepSeek AI ద్వారా చైనా గవర్నమెంట్ అమెరికా మీద నిఘా వేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ DeepSeek అప్లికేషన్ ని డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజులకే వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేశారు. ఆల్రెడీ అందరికీ తెలిసిందే ఏ చైనీస్ యాప్ అయినా షీ జిన్పింగ్ గవర్నమెంట్ కంట్రోల్లోనే ఉంటుంది. ఇలా యూజర్స్ డేటా మొత్తం చైనీస్ గవర్నమెంట్ చేతుల్లో ఉంటుంది. కాబట్టి DeepSeek AIని యూజ్ చేస్తే డేటా బ్రీచ్ అయ్యే పాసిబిలిటీస్ చాలా ఎక్కువగా ఉంటాయి. సో ఈ జియో పొలిటికల్ సిచ్యువేషన్ లో డొనాల్డ్ ట్రంప్ చాలా తొందరగా అలర్ట్ అయ్యారు. USAలో ప్రెసెంట్ DeepSeek వర్సెస్ OpenAI గొడవ కాస్త చైనా వర్సెస్ USAగా అయ్యింది. మేబీ ఫ్యూచర్ లో డేటా దొంగతనం జరగకుండా DeepSeek AI డేటా సెంటర్స్ ని ఏ కంట్రీకి ఆ కంట్రీయే కంట్రోల్ చేసేటట్లు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ని పెట్టొచ్చు.
కానీ ఏది ఏమైనా ఒకటి మర్చిపోకండి, డీప్సీక్ ఏఐ ఇంకా స్టార్టింగ్ స్టేజ్లోనే ఉండి ఇంతలా అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. రాను రాను ఇంకెన్ని ఫీచర్స్తో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో మార్పులు తెస్తుందో ఎవ్వరికీ తెలియదు. అదే కాయిన్కి రెండో వైపు చూస్తే సిలికాన్ వ్యాలీలో చాట్జీపీటీ సీఈఓ అయిన శామ్ ఆల్ట్మన్ ఆల్రెడీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంటే అడ్వాన్స్డ్ ఏఐ మోడల్స్ మీద పనిచేస్తున్నాడు. దానిని ఆర్టిఫిషియల్ జనరల్ ఇంటెలిజెన్స్ ఏజీఐ అని అంటారు. ఈ ఏజీఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో పాటు హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని మ్యాచ్ చేస్తుంది. రాబోయే రోజుల్లో ఈ ఏజీఐ ఫస్ట్ అటెంప్ట్ లోనే హ్యూమన్ కాగ్నిటివ్ ఇంటెలిజెన్స్ ని బీట్ చేస్తుంది అని అందరూ టెక్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఏజీఐ అంటే ఏంటి, వాటి క్యాపబిలిటీస్ ఏంటి అనే విషయాల గురించి తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఏజీఐ టెక్నాలజీని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక డెడికేటెడ్ వీడియో చేస్తా. సో ఫైనలీ మీకు నా ఎఫర్ట్స్ నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. సో దిస్ ఇస్ సందీప్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.